వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్పీఈటీ డిప్లొమా క్రెడిట్ సిస్టమ్‌కి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఎస్పీఈటీ నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ డిప్లొమా రిజల్ట్స్‌కి సంబంధించి కూడా స్టూడెంట్స్ ఎక్కువైతే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. డిప్లొమాకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఎస్పీటీ బోర్డ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మే 28వ తారీఖున అయితే రిలీజ్ చేశారు 2024. అయితే నోటిఫికేషన్‌లో సబ్జెక్ట్ అనేది చూసుకున్నట్టయితే ఎస్పీటీ ఏపీ అడాప్టింగ్ ఎన్ఈపీ 2020 ఇంప్లిమెంటేషన్ క్రెడిట్ సిస్టమ్ యాస్ పర్ ఎన్సీఆర్ఎఫ్ గవర్నమెంట్ డిసైడెడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్ ఇంటూ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్. సో, మనకి డిప్లొమా పాలిటెక్నిక్‌లో ఇంకా క్రెడిట్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడానికైతే వీళ్ళు డిసైడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆఫ్టర్ ఎ డీటెయిల్డ్ రివ్యూ అండ్ ప్రెజెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ క్రెడిట్ సిస్టమ్ యాస్ పర్ ఎన్సీఆర్ఎఫ్ గైడ్‌లైన్స్ ఇంటూ ద పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023-2024. సో, మనకి నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ఓకేనా? మనకి ఎన్సీఆర్ఎఫ్ అంటే నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ సంబంధించి మనకి పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్‌లో ఇంకా క్రెడిట్ సిస్టమ్ అనేది 2023-24 బ్యాచ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందనేది క్లియర్‌గా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి క్రెడిట్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇంకా మనకి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా అయితే ఇవ్వలేదు. మరి ఏ విధంగా క్రెడిట్స్ అనేవి ఇస్తారు? కంప్లీట్‌గా మనకి కంప్లీట్ పీడిఎఫ్ వస్తేనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. యాస్ పర్ ద నేను రూల్స్ చెక్ చేస్తే డిఫరెంట్‌గా ఉంది. మరి వాళ్ళు ఏ విధంగా క్రెడిట్స్ ఇస్తారనేది కూడా మరి వెయిట్ చేయాల్సిందే. మనకైతే ఓన్లీ ఈ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంప్లిమెంటేషన్ మేము చేస్తామనేది. సో, వెయిట్ చేయాలి మరి ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? మరి ఈ ఇయర్ అంటే మనకి ఇప్పుడు రాబోయే రిజల్ట్స్‌లో క్రెడిట్ సిస్టమ్ స్టార్ట్ అవుతుందా? లేదా నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుందని అయితే వెయిట్ చేయాలి. నాకైతే ఇది 2023, 2024 కంట ఎవరైతే కొత్త బ్యాచ్ ఉంటారో వాళ్ళకి క్రెడిట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అని అయితే నా ఉద్దేశం. కానీ వీళ్ళు 2023, 2024 అని అయితే మెన్షన్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ చాలామంది ఏంటంటే డిప్లొమా C20 అండ్ C16 రిజల్ట్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువైతే అడుగుతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్‌గా ఒక వీడియో కూడా చేశాను. అయినా కూడా రిజల్ట్స్ గురించి అయితే అడుగుతున్నారు. మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మనకి డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మే 20 తారీఖున ఈ యొక్క అప్డేట్ కూడా వచ్చేసింది. ఇందులో మనం క్లియర్‌గా చూసుకున్నట్టయితే furthermore semester examination have recently concluded and the valuation process shall be completed within a fortnight. అంటే 15 రోజుల్లోపు ఈ యొక్క డిప్లొమా ఏవైతే C20 గాని C16 గాని రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో 15 రోజుల్లోపు మీరు ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలని అయితే మనకి టెక్నికల్ సైన్స్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అడిషనల్లీ ఇట్ ఈస్ సర్క్యులర్ టు మోటివేట్ క్యాంపస్ ప్లేస్డ్ స్టూడెంట్స్ టు ఫర్ ఇమ్మీడియట్ జాయినింగ్ ఇంటూ ఇండస్ట్రీ. ఎందుకంటే ఫైనల్ ఇయర్ విద్యార్థులకి ఏంటంటే వాళ్ళకి జాబ్ పర్పస్‌లో గాని లేదా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి సో, ఫైనల్ ఇయర్ ఎక్కువ మంది అంటే ఫైనల్ ఇయర్ విద్యార్థులు లాస్ అవుతారు కాబట్టి తొందరగా రిజల్ట్స్ డిక్లేర్ చేయండి అనేది చెప్తున్నారు. అండ్ ద కనెక్షన్ టు మాక్సిమం స్టూడెంట్స్ అడ్మిషన్ ఫ్యాకల్టీ స్టాఫ్ వెరిఫికేషన్ ఎన్‌ష్యూర్ ద టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ పేపర్ వాల్యుయేషన్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు రీసెంట్ ద సమ్మర్ వెకేషన్ ఫర్ ద ఇయర్ 2024 ఫర్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఒకవేళ సమ్మర్ వెకేషన్ అయినా కూడా ఈ యొక్క వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది 15 రోజుల్లోపు ఇక్కడ క్లియర్‌గా ప్రొవైడ్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ పేపర్ వాల్యుయేషన్ 15 డేస్‌లో కంప్లీట్ చేయాలని చెప్పారు. అయితే మనకి ఈ యొక్క అప్డేట్ అనేది ఎప్పుడొచ్చింది? మే 20వ తారీఖున. యాస్ పర్ ద మనకి మే 20వ తారీఖున వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ మనకి జూన్ 2nd వీకెండ్ లోపు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? మాక్సిమం ఓకేనా? ఇంకా డిలే చేస్తే ఒకవేళ కాలేజెస్ నుంచి ఏదైతే అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అంటే మిడ్ మార్క్స్ గాని, సెక్షనల్ మార్క్స్ ఏమైనా ఒకవేళ మిస్టేక్ ఏమైనా ప్రొవైడ్ చేయాలంటే మాక్సిమం జూన్ 3rd వీక్ అయితే వెళ్తుంది. సో, మాక్సిమం మనకి రిజల్ట్స్ అయితే జూన్ 3rd వీక్‌కి రిజల్ట్స్ అనేవి జూన్ 3rd వీక్‌కి మాక్సిమం వచ్చేస్తాయి. ఎందుకంటే మనకి ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ డేట్ అనేది కూడా ఆల్రెడీ మనకి హేమచంద్ర రెడ్డి గారైతే జూన్ 24th నుంచి ఏపీ ఈసెట్ 2024 కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది అనేది క్లియర్‌గా అయితే చెప్పేశారు. అంటే జూన్ 24th అంటే మనకి క్లియర్ ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే లాస్ట్ వీక్ జూన్ 24th అంటే మండే లాస్ట్ వీక్. అంటే 3rd వీక్ మనకి ఒకవేళ మిస్ అయ్యి ఒకవేళ ఇన్ టైమ్‌లో రిలీజ్ చేయకపోయినా జూన్ 4th వీక్ లోపు మనకి రిజల్ట్స్ అయితే వెబ్‌సైట్‌లో అయితే అందుబాటులో ఉంటాయి. సో, నాకొచ్చిన అప్డేట్ ప్రకారం అయితే
జూన్ థర్డ్ వీక్‌లో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తామని అయితే ఇన్ఫర్మేషన్. ఇంకా అంతకి లేట్ అయితే జూన్ ఫోర్త్ వీక్, మాక్సిమం జూన్ థర్డ్ వీక్ వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు లేట్ అవుతుందంటే ప్రెజెంట్ ఇప్పుడైతే మనకు ఆల్రెడీ తెలిసిందే ఎలక్షన్స్ కాబట్టి మనకున్న ఫ్యాకల్టీ అందరూ కూడా 6థ్ వరకు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో అయితే ఉంటారు. సో, మేబీ ఒకవేళ లేట్ అయితే అందులో లేట్ అవుతారు. లేకపోతే మాక్సిమం జూన్ థర్డ్ వీకే వస్తాయి. సో, నా ఉద్దేశ్యం జూన్ థర్డ్ వీక్ అని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చు. ఇది మనకు డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండ్ డిప్లొమా రిజల్ట్స్‌కి సంబంధించి కూడా ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ అనేది. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.